హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా క్రాఫ్ట్ హోమ్. సో ఈరోజు క్రాఫ్ట్స్ కాకుండా నేను రీసెంట్లీ తిరుపతి వెళ్ళాను. నాకు కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో మీకు కూడా ఇలా వ్లాగ్స్ కానీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. వ్లాగ్స్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు మిస్ కాకుండా వెళ్ళేదైతే గోవిందరాజులు టెంపుల్. సో ఇదైతే గోవిందరాజుల టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఎంట్రన్స్లోనే చాలా షాప్స్ అన్నీ ఉంటాయి. మొత్తం ఏ టు జెడ్ మన షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే మనం తిరుపతి వెళ్ళినామంటే అదొక వరల్డ్ లాగా అనిపిస్తుంది మనకి. ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నాకైతే ఎప్పుడు వెళ్ళినా కూడా అట్లానే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉండొచ్చు, బట్ నేను తీసాను వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి, ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా పెద్ద గోపురం ఉంది, కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. దాని మీద కోతులు కూడా ఆడుకుంటున్నాయి. సో ఇక్కడ నుంచి మనకి గోపురం ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అన్నీ చాలా నీట్గా ఉన్నది. సో మనకి గోపురం అవతల కూడా మనకి కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మనం ఎవరికోసం ఏమైనా షాప్ చేయాలంటే షాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనం లగేజెస్, ఫోన్ అవన్నీ పెట్టుకోవాలి. లోపలికి అయితే ఎలా ఉండదు అనమాట. ఈ చుట్టుపక్కల అయితే గోవిందరాజు టెంపుల్ ఎలా ఉంది. మేమైతే ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయినప్పుడు ఫోన్స్ అయితే అన్నీ పెట్టేసినాము. లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్లు, ఫోన్ కౌంటర్ దగ్గర ఫోన్స్ అన్నీ పెట్టేయాలి. మనం ఫ్రీగానే తీసుకుంటున్నారు, అమౌంట్ అయితే లేదు దానికి. సో మేము దర్శనంకి ఇంకా వెళ్ళిపోయినాం. సో దర్శనంలోకి మనకి ఫోన్స్ ఎలా ఉండదు. దర్శనం నుండి వచ్చేసరికి మాకు ఇలా ఎలిఫెంట్స్ కనిపించాయి. సో దాంతో ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఒక మనిషికి వచ్చి 10 or 20 రూపీస్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. మాకు లక్ ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది స్వామివారిది. ఇలాగ కోలాటాలు అని ఇవన్నీ ఆడారు. సో కానీ నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది ఆ దేవుడిని అట్లా ఊరేగింపు చూస్తున్నంతసేపు కూడా. సో మీరు కూడా చూడండి కొంచెం. అండ్ అక్కడ తర్వాత ఆ పక్కనే మనకి ఒక కొలను ఉంటుందన్నమాట. ఈ కొలంలోని స్వామివారిని ఊరేగిస్తున్నారు.